చూద్దాం. కస్టమ్ మిల్లింగ్ రైట్స్ ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై సివిల్ సప్లై అధికారులు కొరడా ఝుళిపించారు. సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రైస్ మిల్లుల్లో సివిల్ సప్లైస్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 200 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం మాయమైనట్లుగా అధికారులు తేల్చారు. దీంతో సోమనర్సయ్యను లోపలేశారు. ఈ మోసం వెనుక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకొస్తాయని తెలుస్తోంది. గతంలోనూ రేషన్ బియ్యం అక్రమాల్లో ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్ అయ్యారు. సోమనర్సయ్యపై అప్పట్లోనే పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి విడుదలయ్యాక సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక వెనుక అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి చక్రం తిప్పారు. జగదీష్ రెడ్డి అండదండలతో సోమనర్సయ్య అక్రమాలంటూ ఆరోపణలున్నాయి. సోమనర్సయ్య కోట్లకు పడగలెత్తడానికి జగదీష్ రెడ్డే కారణమని విమర్శలున్నాయి. కస్టమ్ మిల్లింగ్ రైట్స్ ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న వారిపై సివిల్ సప్లై అధికారులు కొరడా ఝుళిపించారు. సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 3 రైస్ మిల్లుల్లో సివిల్ సప్లైస్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 200 కోట్ల రూపాయల విలువ చేసే ధాన్యం మాయమైనట్లుగా అధికారులు తేల్చారు. దీంతో సోమనర్సయ్యను అరెస్ట్ చేశారు. ఈ మోసం వెనుక మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై లోతైన దర్యాప్తు చేస్తే అసలు విషయాలు బయటకొస్తాయని తెలుస్తోంది. గతంలోనూ రేషన్ బియ్యం అక్రమాల్లో ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్ అయ్యారు. సోమనర్సయ్యపై అప్పట్లోనే పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి రిలీజ్ అయ్యాక సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక వెనుక అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి చక్రం తిప్పారు. జగదీష్ రెడ్డి అండదండలతో సోమనర్సయ్య అక్రమాలంటూ ఆరోపణలున్నాయి. సోమనర్సయ్య కోట్లకు పడగలెత్తడానికి జగదీష్ రెడ్డే కారణమని విమర్శలున్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, సోమనర్సయ్య మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. 200 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించారంటే, అలాగే గతంలో కూడా ఆయన మీద కేసుందని, నిజంగానే ఈ పరిణామాల వెనుక జగదీష్ రెడ్డి హస్తం ఉందా? రాధిక, సీఎంఆర్ ధాన్యం విషయంలో మాత్రము ప్రభుత్వం మాత్రము చాలా దూకుడు పెంచిందని చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం పూర్తి స్థాయిలో పక్కదారి పట్టింది. అదేవిధంగా కొందరు రైసు మిల్లర్లు ఈ పక్కదారి పట్టించేసి కోట్ల రూపాయలు పడిగెత్తారని చెప్పేసి కూడా ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున కూడా వినిపించడం జరిగింది. అయితే గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వ పెద్దలు, అదేవిధంగా అధికారుల అండదండలతోటే ఈ తతంగం మొత్తం కూడా కొనసాగిందని చెప్పేసి కూడా విమర్శలు కూడా పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యం అయితే ఉంది. అయితే నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సీఎంఆర్ ధాన్యం విషయంలో జరిగినటువంటి అవకతవకలు పూర్తి స్థాయిలో బయటకు తీసుకురావాలని చెప్పి భావించడం జరిగింది. సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించేసి అధికారులతో సమావేశం నిర్వహించేసి పూర్తి స్థాయిలో దీని వెనక సీఎంఆర్ ధాన్యం విషయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాటి దగ్గర ధాన్యాన్ని రికవరీ చేయాలి, అదేవిధంగా ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తి లేదని చెప్పి దానిపై పూర్తి స్థాయి విచారణ చేసి నిందితులను అందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. ఇదే సమయంలో కూడా రైసు మిల్లర్స్ తో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు.
సమావేశమైన తర్వాత మీరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ ధాన్యం చాలా పెద్ద మొత్తంలో ఉండడం జరిగింది. ఇప్పటికి కూడా చెల్లించినటువంటి పరిస్థితి తలెత్తింది. సో చాలా మంది కూడా ధాన్యాన్ని అప్పచెప్పడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు, ఒకవేళ ధాన్యం లేకపోయినట్లయితే ఆ ధాన్యానికి ఎంతైతే విలువ ఉంటుందో, ఎంతైతే రేటు ఉందో ఆ రేటు అంటే డబ్బుల రూపంలోనే చెల్లించడం చెప్పేసి కూడా ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మిల్లర్స్ మాత్రం దాన్ని పెడిచెవిన పెట్టారని చెప్పవచ్చు. ఇదే సందర్భంలో ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై సీరియస్ గా ఉండడం జరిగింది. దీనికి సంబంధించేసి ఏకకాలంలో ఎవరి వద్ద నుంచి అయితే సీఎంఆర్ ధాన్యం రావాలనో ఆ ధాన్యం రావాల్సినటువంటి రైస్ మిల్లులపై దాడులు చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనిలో భాగంగా సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రియాంక, అదేవిధంగా ఆర్డీఓ, సివిల్ సప్లై అధికారులు మూకుమ్మడిగా కూడా ఆ సూర్యాపేట జిల్లాకు సంబంధించేసి తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమలగిరి, అదేవిధంగా నాగారం ప్రాంతంలో ఉన్నటువంటి రైస్ మిల్లులపై ఏకకాలంలో దాడులు చేయడం జరిగింది. ఈ రెండు రైస్ మిల్లులు కూడా సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇమ్మడి సోమ నర్సయ్య, అదేవిధంగా అతని యొక్క బ్రదర్ అయినటువంటి సోమయ్య పేరు మీదుగా ఉండటం జరిగింది. సో ఈ యొక్క రెండు రైస్ మిల్లుల మీద దాడులు ఏకకాలంలో నిర్వహించిన తర్వాత దాదాపు 100 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా వాళ్ళు పక్కదారు పట్టించారని చెప్పేసి కూడా అధికారులు నిర్ధారించడం జరిగింది. దానిలో భాగంగానే వారికి అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేసిన సందర్భం అయితే అప్పుడు ఇమ్మడి నర్సయ్య పరారీలో ఉండగా నిన్న పరారీలో ఉన్నటువంటి ఇమ్మడి నర్సయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని నిన్న నైట్ సూర్యాపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగిందని చెప్పవచ్చు. అయితే గతంలో కూడా ఇమ్మడి సోమ నర్సయ్యకి సంబంధించేసి అతనిపై అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా రేషన్ బియ్యం విషయంలో రేషన్ దందా కొనసాగించేసి పెద్ద మొత్తంలో డబ్బులు గడించారని చెప్పేసి కూడా అతనిపై ఆరోపణలు రావడం జరిగింది. అదే సమయంలో అతనిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేసిన సందర్భం అయితే ఉంది. అయితే పీడీ యాక్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడం, సో దీని తతంగం అంటే ఇతను బయటికి రావడం వెనక, అదే విధంగా ఈ యొక్క పీడీ దందా కొనసాగించడం వెనక అప్పట్లో అంటే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి, అదే విధంగా తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి గాదర్ కిషోర్ కుమార్ యొక్క హస్తం ఉందని చెప్పేసి కూడా చాలా వరకు కూడా వార్తలు అనేవి రావడం జరిగింది. సో ఇదే సమయంలో అంటే వారు సోమ నర్సయ్య ఈ విధంగా కోట్లకు పరిగెత్తడానికి, అదే విధంగా ఈ విధమైనటువంటి రైస్ సంబంధించి అంటే సీఎంఆర్ దానికి సంబంధించేసి ధాన్యం పక్కదారి పట్టించడానికి పూర్తి స్థాయిలో వీరి యొక్క అండదండలు ఉన్నాయని చెప్పేసి కూడా రూఢి కావడం జరిగింది. అదే సమయంలో అప్పుడున్నటువంటి అధికారులు కూడా ఇతనికి సపోర్ట్ గా ఉండటం వల్ల కూడా ఈ వ్యాపారం ఈ విధంగా యథేచ్ఛగా కొనసాగిందని చెప్పేసి కూడా మనకు తెలియవస్తుంది. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ విషయానికి సంబంధించి అంటే దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వానికి చెందాల్సినటువంటి ధాన్యం అనేది ఇప్పటి వరకు కూడా చెల్లించకుండా దాన్ని పక్కదారి పట్టించేసి అనేక మంది రైస్ మిల్లర్స్ మాత్రము చాలా కోట్లకు పరిగెత్తడం జరిగింది. సో దానిలో భాగంగా సోమ నర్సయ్యను అదుపులో తీసుకోవడం జరిగింది. ఇంకా చాలా మంది రైస్ మిల్లర్స్ దీని వెనుకున్నారు. చాలా మంది రైస్ మిల్లర్స్ కూడా పరారులో ఉన్నటువంటి సందర్భం అయితే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే గత నెల ఏప్రిల్ 16వ తారీఖున ఇదే విషయానికి సంబంధించేసి ఏకకాలంలో కూడా దాడులు నిర్వహించిన సందర్భం అయితే ఉంది. సో ఆ విధంగా పరారైనటువంటి ఆ రైస్ మిల్లర్స్ ను కూడా వాళ్ళు మళ్ళీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఎంత ధాన్యం పక్కదారి పట్టింది, ఎన్ని 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాలి అనే విషయాలు మొత్తం కూడా పూర్తిగా తేటతెల్లే అవకాశం అయితే ఉంది. రాధిక. థ్యాంక్ యూ పుల్లారావు.